జై శ్రీరామ్. మిత్రులందరికీ శుభోదయం. మా అడేనియం ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూసారా. వర్షం కురిసిందేమో నిన్న. వైట్ మీద పింక్ ఎంత అందంగా ఉందో. విరజాజులు కొంచెం అప్పుడు మేము పోస్తామంటారు. మా బేబీ మందారాలు మొక్క నిండా విరబూసాయి. ఇంకా విచ్చుకోలేదు పూర్తిగా. మా నాటు గులాబీ ఎంత అందంగా ఉంది. చక్కగా గాలికి హాయిగా ఊగుతుంది. వారి రచన గుర్తుకు రావట్లేదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిదో ఎవరిదో చాలా బాగుంటుంది. ఇంకొక విరజాజి, ఇది కొంచెం ఎక్కువే పోస్తుంది. పక్షుల కిచకిచలు. మా టోపీ పెట్లు అయితే ఎలా కిచకిచకిచకిచకిచకిచకిచలు ఆడుతూనే ఉంటాయి. ఈ మధ్యనే 2 పిల్లలు పెట్టాయి. ఫోటోకి అయితే నాకు ఒక పిల్లే దొరికింది. మా బీరకాయ మా ఉడతమ్మలకి భయపడి ఇలా దాచుకుంటాం. ఈ పువ్వుల పేరు కనకాంబరాలో ఏదో అంటారు, కానీ చక్కగా ఆరెంజ్ కలర్లో ఇంకా కలర్స్ కూడా ఉంటాయి. కానీ నేను ఆరెంజ్ బాగుంటుందని తెచ్చుకున్నాను. చాలా సంవత్సరాలైంది. అలా ఎన్ని పువ్వులు పూస్తుందో చక్కగా. మా బోగన్విలియా ఇంకొక బీరకాయ. మా మల్లె మొగ్గలు, పందిరి మల్లె పువ్వులు కోచాక ఐడియా వచ్చింది, అబ్బా వీడియో తీయవలసింది అని. వాటిని చూస్తే వాటి సువాసన, అబ్బా కెమెరా కళ్ళకి ఇంకా బాగుంటాయంటారు. సువాసన కాదు, అందం. మా డ్రాగన్ ఫ్రూట్స్ లాస్ట్ ఇయర్ ఒక్క కాయ వచ్చింది. ఈ ఏడాది ఒక 5, అంటే ఇప్పుడు పండినవి అయితే 5 పండ్లు. ఇవి 3, ఇది ఒకటి, అది ఒకటి. ఇగో ఇంకొక ఫ్లవర్ వచ్చింది, ఇంకొక చిన్న కాయ ఉన్నది. చాలా హ్యాపీ. థ్యాంక్స్ చెప్పాలి మా డ్రాగన్ మొక్కకి. అట్లీస్ట్ ఎవరైనా ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్కైనా వేయచ్చు చక్కగా. లో మెయింటెనెన్స్, దానికి పెద్ద చెయ్యవలసింది ఏమీ ఉండదు. కానీ ముళ్ళు మాత్రం కుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడైనా పక్కన పెట్టుకుని. మా జామ చెట్టు కాయలు కనపడుతున్నాయా? ఆ కాకే కాయ ఉన్నది. చూసారా ఫ్రెండ్స్, మా డ్రాగన్ ఫ్రూట్స్. ఇది ఈరోజు మా ఆనందకరమైన శుభోదయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మొక్కలు పెంచండి, భూమిని సంరక్షించండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. జై శ్రీరామ్.